నమస్తే ప్రియమైన మిత్రులారా. గత 4 రోజుల నుంచి అన్ని విషయాలు మీతో పంచుకుందామంటే ఎక్కడ కూడా మనసున పడట్లేదు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష ఒకవైపు, లక్షలాది మంది యువకులు రోడ్ల మీదకి వచ్చి తమ ఆవేదనని, తమ ఆలోచనని, తమ ఆక్రోశాన్ని అత్యంత ప్రజాస్వామిక పద్ధతిలో, అత్యంత శాంతియుతమైనటువంటి పద్ధతిలో నిరసన తెలుపుతూ ఉంటే నిజంగా మనము ఇట్లా మిగిలిపోయినమేంది అని బాధపడుతున్న తరుణంలో మన చెప్పనించి ఛాతి నరేంద్ర మోడీ గారి అర్ధరాత్రి రీల్ చూసిన తర్వాత కొంచెం నాకు కూడా ధైర్యం వచ్చింది. నేను కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అందులో భాగంగానే మీతో మాట్లాడుతున్నా మిత్రులారా. ఇప్పటిదాకా క్యాబినెట్, పార్లమెంట్లో, మంత్రుల క్వార్టర్స్లో కాకుండా బహుశా ఈ దేశభక్తులు దేశాన్ని వెళ్తున్న ఈ 12 ఏళ్ల కాలంలో, లేదా ఈ భారత ఉపఖండాన్ని లేదా ఇండియన్ యూనియన్ని అతి ఎక్కువ కాలం ప్రధాని ఉన్నటువంటి ప్రధాన నాయకుని యొక్క మంత్రివర్గం పార్లమెంటు బయట, మంత్రుల క్వార్టర్స్ బయట, ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో చర్చలకు సిద్ధమైంది. అంటే ఇప్పటికైనా అధికారం యొక్క దాన్ని ఎక్కువ నేను మంచి ప్రజాస్వామిక పార్లమెంటరీ పదాలు మాత్రమే వాడదాం అనుకుంటున్నా. బత్తాయిల్లాగా లేదా వాట్సాప్ యూనివర్సిటీలో వివిధ శ్రేణులు ఇష్టం వచ్చినటువంటి బూత్ పదాలు వాడే ఆ సంస్కృతికి దూరంగా ఉందాం అనుకుంటున్నాం. అందుకే అత్యంత ప్రజాస్వామిక పద్ధతిలో మీతో భావాలు పంచుకుంటున్నాం మిత్రులారా. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? నిన్నటిదాకా సోనం వాంగ్చుక్ గారి గురించి ఎన్ని మాట్లాడినరు. చైనా అనిరి, కమ్మీలు అనిరి, పాకీలు అనిరి, ఎన్ని రకాలుగా అసలు దేశంలో ఎన్ని రకాల బూతులు తిట్టాలనో అన్ని రకాల బూతులు తిట్టింది. వాట్సాప్ యూనివర్సిటీ నుంచి బత్తాయిల బ్యాచ్. ఏమైంది మరి? ఎందుకు 60 మంది మంత్రుల ఎంపీల గుంపునేసుకొని 10 మందికి పైగా మంత్రులు వాంగ్చుక్ దగ్గరికి పోయి బత్తాయిల రసం పిండిన ఉంది కానీ నిమ్మరసం తీసుకుపోయి ఇచ్చిర్రు? ఏం మాట్లాడతారు ఇప్పుడు? నిన్న దాకా ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఎన్ని ఆరోపణలు చేశారు? 13 ఏళ్ల నుంచి ఎవరు అధికారంలో ఉన్నది? నిజంగానే దేశద్రోహులు అయితే, నిజంగానే విదేశీ శక్తులతోటి మొత్తం ఇంత ప్రమాదం ఉంటే, విదేశీ శక్తులే రోజు వీళ్ళని చేస్తుంటే చూస్తురా దేశం యొక్క పరిస్థితి? ఇవాళ ఎవ్వరో తెలియదు, ఎవరికెవరు పరిచయం లేదు, ఎవరికెవరు తెలియదు. కానీ వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే మొత్తం దేశం యావత్తు వాళ్ళకి అండగా నిలబడుతున్నది. వాళ్ళు నీళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు బ్రెడ్ ఇస్తున్నారు, వాళ్ళు అన్నం పెడుతున్నారు, వాళ్ళు బిస్కెట్ ఇస్తున్నారు. మేము చేయలేని పని మీరైనా చేస్తున్నారని గర్వపడుతున్నారు. యావత్తు దేశం నిజంగా స్వతంత్ర భారతానంతరం ఎక్కడైనా తానిషాయి నై అని, తానిషా నై చెలేగా అని అదే కాంగ్రెస్ అని మొన్నదాకా ఇంతకుముందు ఒక మిత్రుడు పెట్టిన పోస్టు చూసి చెప్తున్నా. నియంతృత్వం నడవదని కాంగ్రెస్ వంశపారంపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా, నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు కదా వీళ్ళు. ఎందుకు ఈ ఒక్క విద్యాశాఖ మంత్రి ఒక్కడి కోసం ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు రాజీనామా చేయకుండా? ఆయన గురించి కూడా సోషల్ మీడియాలో చూసిన, ఎంతవరకు నిజమో తెలియదు. వారు కూడా పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా పోరాటం చేసి వచ్చినోడే. పేరులో ప్రధానం ఉన్నట్టుగానే అప్రధానమైన మనిషి ఉన్నట్టున్నాడు. కానీ భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ కానీ మంత్రి పదవిలో కొనసాగడానికి, ప్రధానమంత్రి పదవిలో కొనసాగడానికి ప్రధానమైన మనిషి ఉన్నట్టున్నాడు. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ మొత్తం విద్యార్థి లోకానికి, దేశ ప్రజలందరికీ అప్రధానమైనా కూడా ప్రధానమంత్రి పదవికి కూడా ఎసరొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రధానమై కూర్చున్నాడు ఈ దేశంలో. కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష కంటే లక్షలాది యువత రోడ్ల మీదకి వచ్చి నిలదీస్తూ ఉంటే, పార్లమెంటు జరుగుతూ ఉంటే పార్లమెంట్లో మాట్లాడకుండా అర్ధరాత్రి వీడియోలు పెట్టే పరిస్థితి వస్తే, మంత్రుల క్వార్టర్స్కి బయట వచ్చి
మంత్రులే స్వయంగా చర్చలు మాట్లాడుతూ ఉంటే అయినా కూడా కొన్ని బుద్ధి లేని జీవులు ఇష్టం వచ్చినట్టుగా అసలు వాళ్ళ పోరాడుతున్న వాళ్ళ విద్యార్థులు లేరు అంటారు. అంటే నీటు విద్యార్థులు మాత్రమే పోయి ధర్నా చేయాలనా? ఈ దేశంలో ప్రధానమైనటువంటి సమస్యల గురించి ఈ దేశభక్తి అంటే ఏంటి మిత్రులారా? గురజాడ అప్పారావు గారు ఇప్పటిగా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషుల్లో అని కదా. మనుషులంటే మట్టి మనుషులే కదా. ఆ మట్టి మనుషుల బిడ్డలు లక్షలాది మంది విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాట మాడుతూ ఉంటే స్పందించేటటువంటి గుణం ఉన్న ప్రతి ఒక్కరు దేశభక్తుడే కదా. నిజమైనటువంటి దేశభక్తుల గురించి దేశద్రోహం అని మాట్లాడుతున్నారు. ఏదో ఉల్టే కోత్వాల్ కూడా అంటే అని. దొంగలే పోలీసులు చూసి దొంగ దొంగ అని అరిచిరట. ఇవాళ దేశం పరిస్థితి గట్లే ఉంది కదా మిత్రులారా. ఒకవైపు ధర్నాకు పోతే ఇవాళ ఇందిరా పార్క్ కాడ కేటీఆర్ గారు దీని మీద ధర్నాకు పోతున్నాడు. ఈ విషయము మీద అవగాహన ఉంటే ఏం చేయాలి? నువ్వు ఎటువైపో చెప్పాలి. నీట్ పరీక్ష పేపర్లే కాకుండా మొత్తం వివిధ 60 రకాల పరీక్షా పేపర్లు లీక్ అయినాయని దేశం మొత్తం నిలదీస్తూ ఉంది. అది నిజమా కాదా? అది నిజమే అయితే దానికి కారణమైనటువంటి వాళ్ళ మీద మేము స్పెషల్ కోర్టు పెడతాము, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతాము అనేది కాకుండా దానికి కారణమైనటువంటి వాళ్ళు బాధ్యత వహించాలన్నా వద్దా? ప్రధానమైనటువంటి కారకుడైనటువంటి విద్యాశాఖ మంత్రిని తప్పించకుండా ఉండడానికి ఎందుకు వెక్కింత ఇగో? కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష కంటే, లక్షలాది యువత పోరాటం కంటే, రోజుల తరబడి పార్లమెంటు స్తంభించినా కానీ స్పందించని మీరు ఎందుకు ఇంత ఒక రకంగా ఇంత నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారు? కనీస స్పందన ఉండాలి కదా. పైగా వాళ్ళు విద్యార్థులు కాదంటారు. అంటే పోరాటంలో విద్యార్థులకు మద్దతుగా ప్రజలు ఉండకూడదా ఈ దేశ బిడ్డలు? ప్రియమైన మిత్రులారా, బుద్ధిజీవులారా, ఆలోచించండి. కనీసం స్పందించండి. రాయగలిగిన వాళ్ళు రాయండి, మాట్లాడగలిగిన వాళ్ళు మాట్లాడండి, ప్రత్యక్షంగా ఆందోళన చేయగలిగిన వాళ్ళు చేయండి. కానీ ఎక్కడో ఒకడ స్పందించండి. స్పందించడము నిజమైనటువంటి బుద్ధిజీవుల లక్షణం, కనీసం మానవ లక్షణం. ప్రజాస్వామ్యము, నైతిక విలువలు చాలా పెద్ద మాట. పౌర సమాజంలో పౌర హక్కుల గురించి కానీ, సామాజిక వాస్తవికతల గురించి కానీ, సామాజిక న్యాయం గురించి కానీ కనీసం అణిచివేత మీద పిల్లల తలలు పగలగొడుతున్నారు, నెత్తురు గారెట్లు కొడుతున్నారు. మహిళా పిల్లల్ని బేటీ బచావో బేటీ పడావో, చదువుకున్న పిల్లలు కదా వాళ్ళు, యూనివర్సిటీ విద్యార్థులు కదా. ఇంకెవరో మాట్లాడుతూ ఉంటారు కింద, అక్కడ ఏం నినాదాలు ఇస్తారో తెలుసా మీకు అంటారు. నినాదాన్ని కూడా భరించలేవా? అవు కదా, ఒక సమస్యకు పరిష్కారం కోసం వచ్చిన వాళ్ళందరూ అన్ని రకాల నినాదాలు ఇస్తారు కదా. వాళ్ళు ఏమన్నా దేశద్రోహ నినాదాలు ఇస్తున్నారా? ఇంకిలాబ్ అంటే భయమా? జైభీం అంటే భయమా? దేనికి భయపడుతున్నావు? అసలు విద్యార్థులు మీరు పెట్టేటటువంటి మతమౌఢ్యం నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. మీరు మీ మతమౌఢ్యపు, మీ రాతి కాలం నాటి లేదా రాతి యుగపు నాటి ఆలోచనల నుంచి బయటకు వచ్చి డెమోక్రటిక్ వేలో సమీకరించబడడానికి భయపడుతున్నారు, ఏదో ఇప్పడానికి భయపడుతున్నారు, మాట్లాడడానికి భయపడుతున్నారు, జమగూడడానికి భయపడుతున్నారు, అన్నింటికి మించి బాధ్యత వహించడానికి భయపడుతున్నారు. ఆ బాధ్యత నుంచి పారిపోవడంలో భాగమే కదా ఇదన్నీ. సరిహద్దులో ఉండాల్సినటువంటి బలగాలు కదా. సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ ఎక్కడ ఉండాల్సిన బలగాలు? బిఎస్ఎఫ్ అంటే ఏంటండి? నాకు తెలిసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. జంతర్ మంతర్ దేశానికి సరిహద్దా? సిఆర్పిఎఫ్ బలగాలు ఎక్కడ ఉండాలండి? ఆర్ఏఎఫ్ బలగాలు ఎక్కడ ఉండాలండి?
చూస్తున్నారు వీడియోలలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు. ఒకవైపు యూనిఫామ్ ఉన్న పోలీసులే కారోద్దాలు పలగొట్టి రాళ్లతో కొడుతున్నారు, మరోవైపు అసలు యూనిఫామ్ లేకుండానే అడ్డగోలు వీధి గ్యాంగులని వీధి రౌడీలకి లాఠీలు ఇచ్చి సివిల్ డ్రెస్లలో విచ్చలవిడిగా విశృంఖలంగా వ్యవహరిస్తున్నారు. మరి ఇక్కడ దేశద్రోహులు ఎవరు? నిజమైనటువంటి దేశద్రోహులు ఎవరు? అటు ప్రేమైన ప్రజలారా, ఇప్పటికైనా ఒక మంచి పరిణామం. సరే, ఏది ఏమైనా సోనం వాంగ్చుక్ గారికి నిమ్మరసం ఇచ్చి మేము దీనికి కట్టుబడి ఉన్నాం, పూర్తి స్థాయి విచారణ జరిపి పునరావృతం కాకుండా ఉంటామని మాటల వరకైనా చెప్పడానికి మంత్రివర్గం ముందుకొచ్చి జేపీ నడ్డా నాయకత్వంలోని 60 మంది ఎంపీల బృందం 10లకు పైగా మంత్రులు వచ్చి నిమ్మరసం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. అదే విశాలత్వాన్ని ఇవాళ మధ్యాహ్నం జరగబోతున్నటువంటి ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో జరుగుతున్నటువంటి చర్చలలో కూడా అదే విశాల దృక్పథాన్ని ప్రదర్శించండి. అర్ధరాత్రి వీడియోలు కాకుండా పార్లమెంట్ సాక్షిగా ధర్మేంద్ర ప్రధాన్ని డిస్మిస్ చేసి తొలగించి అందరి డిమాండ్కి ప్రజాస్వామ్య విలువలలో ఈ సమెత్తైన ఆవగింజంతైనా మేము అమలు చేస్తామని రుజువు చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం దొరికింది మీకు. ఇప్పటికైనా మారండి. నిన్నటిదాకా ఇష్టం వచ్చినటువంటి పోస్టులు పెట్టి మాట్లాడుతున్న వాళ్ళు ఇకనైనా మీరు ఆలోచించండి. మీరేం మాట్లాడుతున్నారో, మీ నాయకత్వం ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. కాబట్టి ఇది ఓ మేరకు భారత ప్రజాస్వామిక వ్యవస్థలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, దేశవ్యాప్తంగా ప్రజల్లో వచ్చినటువంటి ఒక చలనానికి, ఒక ప్రజాస్వామిక చైతన్యానికి, ఒక ప్రజలు చూస్తూ ఊరుకోరని, నియంతృత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో భరించరని, ఎదురేగి నిటారుగా నిక్కచ్చిగా నిలబడి ఖచ్చితంగా వ్యతిరేకిస్తారని, ఒక భవిష్యత్తు పట్ల ఒక ఆశను కల్పిస్తున్నటువంటి రేపటి తరం, నేటి నవతరం, నేటి యువతరం రేపటి భారత భవిష్యత్తుని, భారత ప్రజాస్వామిక వ్యవస్థని, భారతదేశ భవిష్యత్తుని ఖచ్చితంగా మార్చుతారని ఆశిస్తూ, మార్చాలని కోరుకుంటూ, ఇంక్విలాబ్ జిందాబాద్, జై భీమ్, జై సంవిధాన్.